నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న చీఫ్ ఎలక్షన్ కమిషన్. స్వాగతం పలికిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్, శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి. పాలేరు ఎమ్మెల్యేపై మండిపడ్డ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. డబ్బే రాజకీయాలలో ప్రాధాన్యం కాదని మండిపాటు. దివ్యాంగులకు 1,20,00,000 రూపాయల మోటార్ సైకిల్ అందజేత. మోటార్ సైకిల్ పంపిణీ చేసిన శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజ్. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కాకినాడలో 19వ రోజు రిలే నిరాహార దీక్ష. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి శాశ్వతంగా కటకటాల్లోకి నెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్న వనమాడి కోమబాబు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకుంది. రాజీవ్ కుమార్, అరుణ్ గోయల్, అనూప్ చంద్రపాండేల చీఫ్ ఎలక్షన్ కమిషన్ బృందానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్, శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి, ఏసీపీ రామచంద్రరావు స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్పోర్టు నుంచి హైదరాబాద్కు బయలుదేరారు. మీరు తినేసేయండి, నేను తినా. మీరు తినేసేయండి, నేను తినా. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రసంగించారు. పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. పొంగులేటి మాట్లాడుతూ డబ్బే రాజకీయాలలో ప్రాధాన్యం కాదని, నువ్వేదో చేస్తావని పాలేరు ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే అపరంగా వచ్చిన డబ్బులతో విర్రవీగాలను చూస్తున్నామన్నారు. ఎన్ని డబ్బులు సంచులు తెచ్చావు, పాలేరు ప్రజలు నిన్ను గత ఎన్నికల్లో ఎలా గెలిపించారో గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. బెదిరించి తీసుకెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు మళ్లీ సొంత గుటికి వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు పేదల ఇంటికి ముందుకే వస్తాయన్నారు. మీరు కనీసం పరీక్షలు నిర్వహించలేని దుస్థితిలో ఉన్నారని అన్నారు. మనందరికీ తెలుసు, మన దేశంలో కానీ రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ ఏమేమి కార్యక్రమాలు చేసింది. గతంలో కాంగ్రెస్ పార్టీ పేదలకి వాడవాడలో ఇంటింటికి తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవాలని చెప్పి మంచి పథకాలు కాంగ్రెస్ పార్టీ పెట్టింది. 108 తర్వాత విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, అలాగే నేలకొండపల్లి విచ్చేసినటువంటి గౌరవ పార్లమెంట్ మాజీ సభ్యులు, గౌరవనీయులు సోదరులు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గాంధీ జయంతిని పురస్కరించుకుని దివ్యాంగులకు ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దివ్యాంగుల కార్పొరేషన్ ద్వారా 1,20,00,000 రూపాయల మోటార్ సైకిల్ని అందజేయడం జరిగిందని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజ్ తెలిపారు.
పాలకొల్లులో గాంధీ జయంతిని పురస్కరించుకొని గాంధీ బొమ్మ సెంటర్లో దేశ నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేసి దివ్యాంగులకు మోటార్ సైకిల్ పంపిణీ చేసి మాట్లాడారు. గాంధీజీ కలలు కన్న స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ మేకా శేషుబాబు, వైసీపీ ఇన్ఛార్జ్ గోపి, నాయకులు ఎడ్ల తాతాజీ, ముచ్చర్ల శ్రీరామ్, చందక సత్యబాబు తదితరులు ఉన్నారు. जोहार महात्मा गांधी जी, जोहार అవినీతి సొమ్ముతో అవినీతి పార్టీతో అడ్డదారుల్లో అందమెక్కిన జగన్మోహన్ రెడ్డికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పి శాశ్వతంగా కటకటాల్లోకి నెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కాకినాడ సిటీ నియోజకవర్గం నందు వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో బాలాజీ చెరువు సెంటర్ నందు 19వ రోజు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరానికి కటకటాలు ఏర్పాటు చేసి జైలర్ వేషధారణతో జాతీయ జెండాలు చేతపట్టి సత్యమేవ జయతే దీక్ష చేపట్టారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి వనమాడి కొండబాబు, చిక్కాల రామచంద్రరావు, నాగిడి నాగేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించి దీక్షను ప్రారంభించారు. మాజీ పార్లమెంట్ సభ్యులు చిట్టూరి రవీంద్రనాథ్ చౌదరి, పిఠాపురం మాజీ శాసనసభ్యులు ఎస్వీఎస్ఎన్ వర్మ దీక్ష శిబిరానికి చేరుకొని నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ దుర్మార్గపు వైసీపీ పాలన అంతమయ్యే రోజు త్వరలో వస్తుందని, అధికారం నెత్తికెక్కి ప్రవర్తిస్తున్న వారంతా ఆ రోజు సమాధానం చెప్పక తప్పదన్నారు. अलर्ट सर अलर्ट 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 పాడండి సార్. చట్టానికి కొల్లు లేవు తమ్ముడు, న్యాయానికి విలువ లేదు ఇప్పుడు. ఒకరినొకరు కొట్టు బతకడం, దొంగ దొరై బతకడం ఈ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం నడుస్తున్న విధానం ఎలాగుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. మీడియా నిర్బంధం, అణచివేత భారతదేశ ప్రజాస్వామ్యానికే పెనుముప్పని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు గుండ్రాతి మధుగౌడ్ హెచ్చరించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వనపర్తి రాజీవ్ చౌక్లో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా, శాంతియుత నిరసన చేపట్టారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవరావు దీనికి అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా టీఐడియూడబ్ల్యూజే సీనియర్ పాత్రికేయులు మరియు జిల్లా అధ్యక్షులు మధుగౌడ్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో మీడియాను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం మీడియా రక్షణ చట్టాన్ని తేవాలని, కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపిన మీడియాను అణచివేస్తున్నారని, కొందరు జర్నలిస్టులు హత్యకు గురికాగా మాఫియా బెదిరింపులు, దాడులు, అరెస్టులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మాఫియా అక్రమార్కులపై రాస్తే జర్నలిస్టుల దాడులు, ప్రాణ ప్రమాదాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు పాలకులు, అటు మాఫియా అక్రమార్కుల మధ్య మీడియా పాత్ర ప్రమాదంలో పడిందని, మీడియా రక్షణ చట్టం తేవాలని, కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి శివ, జిల్లా ఉపాధ్యక్షుడు యాకూబ్, సీనియర్ జర్నలిస్ట్ పౌర్ణరెడ్డి, అంజీ, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
మేరకు ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు మధుగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. జర్నలిస్టుల హక్కుల సాధనకై ఈరోజు వనపర్తి రాజీవ్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జర్నలిస్టులకు కావాల్సినటువంటి రైల్వే పాసులు, అలాగే జర్నలిస్టులకు కావాల్సిన భద్రత వంటివి మరియు జర్నలిస్టులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసేదానికై పోరాటం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాము. ఈ ధర్నా ముఖ్యంగా జర్నలిస్టుల హక్కుల సాధనను పోరాడి సాధించుకునేందుకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనము నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో ప్రధానంగా భారతదేశంలో మీడియా అనేటువంటిది ప్రధాన భూమిక పోషించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచ దేశాలలో అతి పెద్ద ప్రజాస్వామ్యములో ఒకటి మన దేశం. ఈ దేశంలో మీడియా అనేటువంటిది ప్రధాన పాత్ర, ప్రధాన భూమిక పోషించినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. దీంట్లో ఇటీవలి కాలంలో వచ్చినటువంటి పాలకులు కానీ అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీడియాను అనగదొక్కే విషయాలపై మన యూనియన్ పోరాటాలు చేస్తుంది. ప్రధానంగా మన జర్నలిస్టులు సేవాభావంతో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే, ఎక్కడైతే ప్రభుత్వ పాలకులకు వ్యతిరేకంగా చేస్తున్నారనే దుర్బుద్ధితో వాళ్ళు మీడియాను అనదొక్కడం జరుగుతుంది. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని పటంచెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు మరియు ప్రజలు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ కన్న కలలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, ఇదే అమీన్పూర్ మున్సిపల్ ఏర్పడిన తర్వాత, గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ మండలం ఏర్పడిన తర్వాత ఈరోజు మీరందరూ చూస్తూ ఉన్నారు, ఇంచుమించు 200 నుంచి 300 ట్రాక్టర్లు మంచినీళ్ళు తిరుగుతూ ఉండే. 200 ఫీట్లు వేసిన నీళ్ళు ఇవ్వడానికి పాపాలకి ఈ ప్రాంతంలో ఉండే. ఈరోజు రిజర్వాయర్లు కట్టుకొని ఇంటింటికి నల్లా ఇస్తూ ఈరోజు కాళేశ్వరంకి వెళ్ళి 600 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి మనం ఈరోజు డ్రింకింగ్ వాటర్ ఇంటింటికి అందుతూ ఉన్నది. కొన్ని రిజర్వాయర్లు తయారవుతూ ఉన్నాయి, కొన్ని ఖాళీలకు అందుతాయని కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ వాస్తవమైన మాటలు చెప్తలేం, తప్పు చెప్తలేం, వాస్తవమైన మాటలు చెప్తా ఉన్నాం. ఆ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నది. ఒక మున్సిపాలిటీలే కావు, గ్రేటర్ హైదరాబాద్ 3 డివిజన్లు, 3 మున్సిపాలిటీలు, 55 గ్రామ పంచాయతీలు, ఎక్కడికక్కడ రహదారులు కానీ, డ్రైన్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, కరెంటు కానీ, ఇదంతా శరవేగంగా ముందుకు పోతున్న సంగతి మీ అందరికీ తెలుసు. పటంచెరు అంటే ఒక మినీ ఇండియా. 29వ రాష్ట్రం మనది వెలిసింది. మనకంటే మొదలు 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ 28 రాష్ట్రాల అభివృద్ధి తాగడానికి నీళ్ళు లేవు, కరెంటు లేదు, సాగునీరు లేదు, తాగునీరు లేదు. ఇక్కడ పక్కకే కర్ణాటక, మహారాష్ట్ర, ఇక్కడ ఆంధ్రలో పరిస్థితి చూస్తే కుక్కలు చింపిన ఇస్తరాకులుగా పరిపాలన నడుస్తూ ఉంది. మీరందరూ ఆలోచన చేయాలి. 8-9 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 10వ సంవత్సరంలో అడుగుపెట్టిన తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి గారి ఆలోచన తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ఆహర్నిశలు ఆలోచన చేస్తూ శరవేగంగా సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు 28 రాష్ట్రాలు తెలంగాణ వైపు తొంగి చూస్తూ ఉన్నాయి. వీళ్ళకు పరిపాలించే రీతి తెలియదు,
అని ఆలోచన ఎక్కిరించిన దాఖలాలు ఉన్నాయి. ఈరోజు నవీనం కూడా జారి పడకుండా మోక చెంప చెల్లు మనటట్టు ఈరోజు 28 రాష్ట్రాలకు ధీటుగా మన తెలంగాణ రాష్ట్రము అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్నదన్న సంగతి మీ అందరికీ తెలుసు. ఆలోచన చేయాలి. మన ప్రాంతంలో ఆంధ్ర, రాయలసీమ కానీ, యూపీ, బీహార్ కానీ 28 రాష్ట్రాలు ఉన్నారు. వాళ్ళంతా తెలంగాణ బిడ్డలే. వాళ్ళందరినీ కాపాడుకునే బాధ్యత ఈ వేదిక పైన ఉన్న నాయకత్వాన్ని మాది అని ఈ ప్రభుత్వాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అర్హులైన వారికి సంక్షేమ పథకాలు, అర్హులైన వారికి ఏ విధంగా ప్రభుత్వ పరంగా బెనిఫిట్స్ వస్తున్నాయో వారందరినీ అందించడంలో ఎక్కడ కాంప్రమైజ్ కావడం లేదు అని చెప్తా ఉన్నాం మీ అందరికీ. ఈరోజు ఇటు 500 మందికి డబుల్ బెడ్రూమ్ కొల్లూరు ఇవ్వడం జరిగింది. అలా ఒరిస్సా వాళ్ళు ఉన్నారు, బెంగాలీ వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, రాయలసీమ వాళ్ళు ఉన్నారు, కర్ణాటక వాళ్ళు ఉన్నారు, రాయలసీమ చాలామంది పక్క రాష్ట్రాలు ఇట మన ప్రాంతంలో 40 సంవత్సరాల కింద వచ్చిన వాళ్ళందరికీ కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి అందించడం జరుగుతూ ఉన్నదని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం సోదరులారా. ఆ మహాత్మా గాంధీ కలలే ఈ కళలు నిజమవుతా ఉన్నాయని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. స్వాతంత్రం రాగానే సంబరపడకుండా పాట ఉంది ఒకటి. మారుమూల ప్రాంతాలను అభివృద్ధి చెందినప్పుడే ఈరోజు గ్రామ పంచాయతీ పరిధిలో మీరు ఆలోచన చేయండి. నర్సరీలు, వైకుంఠ ధామాలు, డంప్ యార్డ్లు ఇవన్నీ ఎక్కడికక్కడ సమకూర్చి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందు వరుసలో పోయిన సంగతి మీరు ఆలోచన చేయాలి. కొత్త మున్సిపాలిటీలు ఏర్పడడం జరిగింది. ఎన్ని రకాల ఈ గ్రామ పంచాయతీ గ్రేడ్ పెంచడం జరిగింది. నాకు తెలిసిన కాడికి ఇంచుమించు ఇప్పుడు రాబో కాలంలో అమీన్పూర్ మున్సిపాలిటీ గ్రేడ్ 1లో రాష్ట్రంలో మొదటి వరుసలకు రాబోతా ఉన్నారు. ఇక మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం సోదరులారా. అంత శరవేగంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నది. ఎక్కడ కాంప్రమైజ్ కావటం లేదు. ఎక్కడికెక్కడ లోకల్ నాయకత్వం అంతా, కార్యకర్తలంతా జవాబుదారీగా పనిచేస్తూ ఉన్నారు. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా కానీ వారికి అందుబాటులో ఉండి జవాబుదారీగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ మహాత్మా గాంధీ కన్నా కలలే ఇవన్నీ నిజమవుతా ఉన్నాయని నేను అనుకుంటా ఉన్నా. కాబట్టి మీరందరూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాచీన వైద్య విధానం ఇది ఎప్పుడో కనుమరుగైపోయింది. నేటి రోజులలో వనమూలికలు అనేవి వాణిజ్య పంటల వలన దొరకడం సమస్యగా మారింది. అయితే మన్యం జిల్లా గుమలక్ష్మీపురం ప్రాంతంలో గత 15 సంవత్సరాలుగా గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ తరపున ప్రాచీన ఆయుర్వేద విధి విధానాలు, మోడర్న్ సైన్స్ ఆధారంగా చేసుకొని అనేక మందికి క్యాన్సర్, కిడ్నీ, షుగర్, బీపీ మరియు దీర్ఘకాలిక వ్యాధులకు చంద్రమౌళి అనే వ్యక్తి వైద్య సహాయం చేస్తున్నారు. రానున్న కాలంలో ప్రముఖంగా 95 న్యూస్ ఛానల్ ద్వారా ఆయన తెలియజేయనిదేమనగా, రానున్న కాలంలో ప్రతి నెల 2 ఆదివారం నాడు గోమాత ఆరోగ్య ఆశ్రమం వద్ద ఉచితంగా వనమూలికల వైద్యం చేయబడినని తెలిపారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంత ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నమస్తే అండి, నా పేరు చంద్రమౌళి. గత 15 సంవత్సరాలుగా ఎథ్నో మెడిసినల్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. నేను ట్రెడిషనల్ మెడిసిన్ ప్రాక్టీస్ అంటే ప్రాచీన వైద్య విధానం ఎప్పుడో కనుమరుగైపోయింది. ఈరోజు వనమూలికలు అనేవి ఈ వాణిజ్య పంటల వల్ల దొరకడం కూడా చాలా సమస్యగా మారింది. ఈరోజు మన్యం జిల్లా గుమలక్ష్మీపురం ప్రాంతంలో మనం గత 15 సంవత్సరాల నుంచి కూడా గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ తరపున ఈ ఎథ్నో మెడిసిన్కి సంబంధించి ప్రాచీన ఆయుర్వేద విధానాలు, మోడర్న్ సైన్స్ని ఆధారంగా చేసుకొని అనేక మందికి క్యాన్సరు, కిడ్నీ ఫెయిల్యూరు, దీర్ఘకాలిక వ్యాధులకి మనం వైద్య సహాయం చేస్తూ ఉన్నాము. అలాగే రానున్న కాలంలో 95 న్యూస్ టీవీ ప్రేక్షకులకు తెలియజేస్తుంది ఏమనగా, ప్రతి మాసము కూడా 2వ ఆదివారం గోమాత ఆరోగ్య ఆశ్రమం వద్ద గుమలక్ష్మీపురం శివాలయం పరిసర ప్రాంతాల్లో ఉచితంగా అందరికీ కూడా వనమూలిక వైద్య విధానాలని అందించదలుచుకున్నాము.
ఈ మొట్టమొదటిసారిగా 95 న్యూస్ తరపున జనానికి మేము ఇది చేరవేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఈ ఒరిస్సా, అలాగే ఛత్తీస్గఢ్, అలాగే మన్యం జిల్లా గిరిజన ప్రాంతాల్లో ఏవైతే వనమూలికలు కనుమరుగైపోతున్నాయో వాటిని పండించి సాగు చేసి మళ్ళా వాటిని జనాలందరూ కూడా వినియోగించే దిశగా మేము ప్రయత్నం చేస్తూ వాటిని సంరక్షించే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాము గోమాత హెర్బల్ రీసెర్చ్ సెంటర్ తరపున. సో ఏవైతే వనమూలికలు ఈరోజు కనుమరుగైపోతున్నాయో వాణిజ్య పంటల వల్ల వాటిని సంరక్షించి జనసామాన్యానికి దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపెట్టే దిశగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రభుత్వ సహకారంతో మరిన్ని కార్యక్రమాలు ఏవైతే ఈ వనమూలికలు కానివ్వండి, హెర్బ్స్ కానివ్వండి, ఎథనో మెడిసిన్ కానివ్వండి, ట్రెడిషనల్ మెడిసిన్ కానివ్వండి, ఈ కనుమరుగైపోతున్నటువంటి వైద్య విధానాన్ని కూడా ప్రభుత్వ సహాయంతో వాటిని పొందుపరిచి తరువాత తరాలకి అందించే దిశగా పరిశోధన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. అనేక మంది రీసెర్చ్ స్కాలర్స్కి PhD చేస్తున్న వాళ్ళకి కూడా మనం గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ ఔషధ విధానాల మీద. అదేవిధంగా ఎవరైనా ఆసక్తి ఉండి ఈ ఎథనో మెడిసిన్ గురించి ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే కనుక గవర్నమెంట్ రికగ్నైజ్డ్ సర్టిఫికేట్ కూడా వాళ్ళకి వచ్చే విధంగా మనం శిక్షణ కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి సామాన్యంగా ఈరోజు రసాయనాలతో కూడినటువంటి అల్లోపతి వైద్య విధానం అనేది ఎమర్జెన్సీలో అది అవసరమే. కానీ దీర్ఘకాలిక రోగాలు ఉన్నప్పుడు వనమూలికలతో చక్కగా మనం బయటపడవచ్చు. ఆ అవకాశం ఉంది, ఆ సైన్స్ ఉంది, ఆ శాస్త్రీయ పరిశోధనలు ఉన్నాయి. దాన్ని తీసుకెళ్లే దిశగా ఒక యజ్ఞ రూపంలో మనము ఈ కార్యాన్ని తీసుకున్నాము. గత అనేక సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూ ఉన్నాము. ఈరోజు ఎక్కడ చూసినా సరే ఇతర రాష్ట్రాల నుంచి ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు, ఇతర దేశాల నుంచి కూడా గోమాత న్యూట్రిషన్ హెల్త్ ఎడ్యుకేషన్ యొక్క సర్వీసుల్ని మనం అందిస్తూ ఉన్నాము. ఆన్లైన్ విధానంలో కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు వాళ్ళకి అందించడం అనేది కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని వినియోగించుకోండి. ముఖ్యంగా 95 న్యూస్ ప్రేక్షకులకు తెలియజేసేది ఏమనగా ప్రతి మాసంలో 2వ ఆదివారం శివాలయము పరిసర ప్రాంతాల్లో ఉచితంగా అందరికీ కూడా వనమూలికలు అందించే ఏర్పాటు అనేది మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని వినియోగించుకోండి. నమస్కారం, ధన్యవాదాలు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం ఎల్లాయపాలెం గ్రామంలోని ఎస్టీ కాలనీలో జరిగిన వినాయక చవితి ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. డీజే సౌండ్లు, మహిళల డ్యాన్సులతో వినాయక చవితి ముగింపు వేడుకలు హోరెత్తించాయి. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పిల్లలు, పెద్దలు, మహిళలు భారీగా పాల్గొని ఈ వేడుకలను విజయవంతం. శాఖ మంత్రి తారక రామారావు, హోంమంత్రి మహమూద్ అలీ, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కె రామారావు అన్నారు. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, మంత్రులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేష్ నేత, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, విద్యాసాగర్ రావు, సుంకే రవిశంకర్, ఎమ్మెల్సీలు రమణ, జెడ్పీ చైర్మన్ దావా వసంత, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. वो केसीआर साहब है जो हमारे चीफ मिनिस्टर है. मैं एक बात कहना चाहता हूँ, जो लीडर पैदा होते हैं, बहुत कम लीडर दुनिया में पैदा होते हैं जो आवाम की खिदमत चाहते हैं. हमारे सीएम साहब एक बात कहते हैं, पॉलिटिक्स में अगर कोई आना चाहते हैं तो सबसे पहले उसको अपने वतन से मोहब्बत होना चाहिए और वतन में रहने वालों से मोहब्बत होना चाहिए. ये जात पात का तेलंगाना नहीं होना चाहिए. जात पात का. సూర్యాపేట జిల్లాలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పలు కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వారికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 6 నుండి 10వ తేదీ వరకు ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని తెలిపారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో 70 సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, తెలంగాణతో పాటు మిగతా 4 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందన్నారు. నాగమ
వినోడు ఉత్తమన్న నిత్యం జన గొంతులు వినిపించటోడు నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో భాగమై పోతున్నమే నాగమల్లి దారిలో మళ్ళీ ఇంకొక్కసారి ఓటుగా చేసుకోకు మళ్ళీ ఇంకొక్కసారి ఓటుగా చేసుకోకు చెయ్యి గుర్తు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న చీఫ్ ఎలక్షన్ కమిషన్. స్వాగతం పలికిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్, శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి. పాలేరు ఎమ్మెల్యేపై మండిపడ్డ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. డబ్బే రాజకీయాలలో ప్రాధాన్యం కాదని మండిపాటు. దివ్యాంగులకు 1,20,00,000 రూపాయల మోటార్ సైకిల్ అందజేత. మోటార్ సైకిల్ పంపిణీ చేసిన శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజ్. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కాకినాడలో 19వ రోజు రిలే నిరాహార దీక్ష. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి శాశ్వతంగా కటకటాల్లోకి నెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్న వనమాడి కోమబాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.